ఎవరి మీద అయితే అవినీతి ఆరోపణలు వచ్చాయో వారినే పక్కన పెట్టుకుని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ తనిఖీలు నిర్వహించడం పెద్ద ప్రహసనంగా మారింది. బ్లూ ఫ్లాగ్ బీచ్ పేరు చెప్పి కాంట్రాక్టర్ ద్వారా టూరిజం ఆర్డీ అండ్ టీం కోట్ల రూపాయలు కుమ్మేసిన విషయం తెలిసిందే. ఋషికొండ బ్లూ ఫ్లాగ్ బీచ్ లో అవినీతి కెరటాలు శీర్షికన లీడర్ ఇక్కడి అవినీతి భాగోతాన్ని వెలుగులోకి తేవడం జరిగింది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ బ్లూ ఫ్లాగ్ బీచ్ను బుధవారం సందర్శించారు. దీంతో ఇక్కడ జరిగిన అవినీతిపై కలెక్టర్ విచారిస్తారని అందరూ అనుకున్నారు. కానీ అక్కడ సీన్ వేరే విధంగా కనబడేసరికి ఎవ్వరికీ ఏమీ అర్థం కాలేదు. అనూహ్యంగా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ చుట్టూరా అవినీతి తిమింగలాలే కనిపించాయి. ఈ జిల్లాతో సంబంధం లేని దాస్ కలెక్టర్ పక్కనే ఉంటూ కలియ తిరిగాడు. దాస్ విజయనగరం జిల్లాలో పనిచేస్తూ అల్లూరి జిల్లా ఇన్ఛార్జిగా ఉంటున్నారు. అయితే బ్లూ ఫ్లాగ్ బీచ్ నిర్వహణ కాంట్రాక్టర్తో దాస్కు కూడా లాలూచీలున్నాయి. దాస్ భార్యకు నెల నెల కాంట్రాక్టర్ జీతం ఇవ్వడమే ఇందుకు నిదర్శనం. ఆమె పార్కింగ్ దగ్గర టిక్కెట్లు కలెక్ట్ చేస్తుంటారు. రాత్రి అయ్యేసరికి వచ్చిన కలెక్షన్లన్నీ దాస్ ఇంట్లో లెక్క పెడతారని, పంపకాలు కూడా అక్కడే జరుగుతాయని టూరిజంలో పనిచేసే అందరికీ తెలుసు. దీన్ని బట్టి కాంట్రాక్టర్తో ఉన్న గూడు పుఠాణి బయటపడుతోంది. ఇప్పటికైనా కలెక్టర్ తేరుకోకపోతే విశాఖ సముద్రపు కెరటాల్లో టూరిజం శాఖ కొట్టుకుపోవడం ఖాయం.